పర్యటన ముగించుకొని నిన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చారు. సరే, అక్కడ జపాన్లో వివిధ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. మొత్తం 12,600 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ జపాన్ పర్యటన ద్వారా వచ్చాయి. తద్వారా 30,500 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ 16 నెలల్లో కూడా వివిధ దేశాలతో, అంటే అంతకుముందు దావోస్ పర్యటనలో కానీ మిగిలిన కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు అన్నీ కలిపితే దాదాపు 2,44,962 కోట్ల పెట్టుబడులు, 50,000 పైన ఉద్యోగాలు అని చెప్తున్నారు. 80,500 ఉద్యోగాలు ఈ ఒప్పందాలతో జరిగినవేనే. కానీ ఆచరణలు ఎంతవరకు జరిగాయి అంటే ఓన్లీ ఈ కంపెనీలతో ఒప్పందాలు మాత్రమే జరిగాయా? ఇక్కడ కంపెనీలు శంకుస్థాపనలు అవి జరిగాయా? ఉద్యోగాలు వచ్చాయా? ఇవన్నీ కదా మాట్లాడుకోవాల్సిన, ఎంఓయూలు కాదు కదా కావాల్సింది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. సో మొత్తం మీద జపాన్ పర్యటన ఎలా జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ వారికి నమస్కారం. నిజంగా కూడా గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే దావోస్ పోయి తెచ్చిందైనా సరే, లేదు అనుకుంటే మేము దావోస్కి పోయి ఇన్ని తెచ్చినామని చెప్పి గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానాలు ఆలోచిస్తే అది వేరే రకంగా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ మీరేం చేశారో చెప్పమంటే లాస్ట్ టైం మినిస్టర్కి వెళ్ళి అంటే లాస్ట్ టైంకి ప్రతిదీ కంపేర్ చేస్తారు కదండి. మేము పోయిన తర్వాత మేమే పోయి ఎక్కువ తెచ్చినాం అన్నమాట. వాళ్ళు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ తెచ్చిండ్రు, లేకపోతే వాళ్ళు దావోస్ కింద తెచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి, లేకపోతే ఐటీ కారిడార్లు ఏమున్నాయి, అవి చెప్పాలి కదా. అవి ఇప్పటివరకు చెప్పరు. అవి మొత్తానికి మీకంటే మేమే బాగా చేస్తాం, మరి మాకంటే బాగా చేసింది అయితే ఒకసారి చూపించాలి కదా మాకు. అది నేను చెప్పేది. అంటే అందుకని అయితే ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన పోయి ఏదైతే 7 days టూర్లో బిజీగా ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన చేయడం జరిగింది. ఈరోజు జపాన్లో కూడా మన తెలుగు వారిని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ స్పీచ్లో జరుగుతున్న వివరణలన్నీ కూడా ఏం జరిగింది, ఎట్లుంది, ఈ 15-17 మాసాలల్లో పార్టీలో ఏం మార్పులు వచ్చినాయి, నేనేం చేయాలనుకున్నా, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, దీనికి అడ్డుకుంటుండేవారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, అక్కడ దావోస్లో మన జపాన్లో కూడా చెప్పడం జరిగింది. అయితే దాంతోపాటు ఈ హైడ్రా గురించి కానీ, మూసీ ప్రక్షాళన గురించి కానీ, ఇవి కూడా సబ్జెక్ట్ అక్కడ రావడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంది, అక్కడ ఎలా జరిగింది, దాని ఎక్స్పర్ట్స్ ఏంది, అవన్నీ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. ఇక్కడ కూడా అవసరమైతే వాళ్ళను ఆహ్వానించడం జరిగింది, చూసి మన దగ్గర చేయడం. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఏదైతే 12,600 కోట్ల రూపాయలు ప్లస్ మీదికని ఈ ఉద్యోగాలు ఏవైతే వస్తాయి అనేది. కాకపోతే ఇప్పుడు మటుకు మీరు అన్నట్టు బహిరంగంగా గతంలో పోయిందైనా ఇప్పుడు పోయినా ఒక 2-3 భూమి పూజలు అయినాయి, ఎంఓయూలే జరిగినాయి, కానీ ఇంకా ఫర్దర్ ఏం జరగలేదు. ఎందుకంటే గతంలో దావోస్ పోయినా ఇప్పుడు జపాన్కని వచ్చిన ఈ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నదో దాని మీద ఖచ్చితంగా ముందుకు పోయి మన ఇంకోటి ఏదైతే డ్రై పోర్ట్ గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మన దగ్గర ఇక్కడ ఏది లేదు కాబట్టి డ్రై పోర్ట్ ద్వారా రోడ్వేస్ తీసుకొని వచ్చి మన దగ్గర ఈ ఏదైతే ఆటోమొబైల్ మొత్తం డెవలప్ చేయొచ్చు అనే రకంగా కూడా ఆయన ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మన దగ్గర ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పరంగా కూడా అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి నిపుణులను తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి మొత్తానికి ఈ జరిగిన దాంట్లో ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ, లేకపోతే ఏది జరిగినా ఇప్పుడు జస్ట్ గ్రౌండింగ్ కావాలా. ఎంఓయూస్ జరిగినాయి, వచ్చింది జస్ట్ నిన్ననే కాబట్టి అయిపోయింది అంటే కాదు. అది ఏమంటే చెప్పంగానే అయ్యేది కాదు, కొంచెం టైం కూడా తీసుకుంటుంది కాబట్టి. సరే, ఇవంటే నిన్ననే జరిగాయి కాబట్టి అప్పుడే శంకుస్థాపన దాకా రాదు, అది వేరే విషయం. కానీ బట్ గతంలో దావోస్లో జరిగినవి కూడా ఎంతవరకు వచ్చింది అంటే దావోస్లో జరిగినాయి విద్య గారు 1-2 భూమి పూజలు అయినాయి, వాళ్ళకి ఏదో కేటాయింపులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ దాని తర్వాత పురోగతి ఇంకా ఏం లేదు. రెండోది దావోస్లో గతంలో ఏదైతే ఒప్పందాలు అయినాయో దాని మీద ఫస్ట్ టైం పోయినప్పుడు ఏదైతే ఇంట్రడక్షను ప్లస్ ఎంఓయూలు జరిగినాయి, మళ్ళీ దాని తర్వాత ఫర్దర్ కూడా ఇక్కడ ఏదైతే మీటింగ్స్ కావాలా అవి ఇంకా కొంచెం ఇదైనవి ఉన్న సబ్జెక్టులో కూడా మన దగ్గర రోజుకొక ప్రాబ్లం క్రియేట్ చేయడం జరుగుతుంది. అది టాపిక్ కూడా డైవర్ట్ అవుతుంది ఎప్పటికప్పుడు. రోజుకో ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? రోజుకో ప్రాబ్లం అంటే ఆపోజిషన్ పార్టీస్ అట్లా చేస్తున్నాయి. పెట్టుబడులు రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారంటారా? అంటే మొత్తానికి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కోళ్ళేమో కులదోస్తామంటారు, ఒక్కోళ్ళేమో ఇంకొక రకంగా మాట్లాడతారు. ఈ రకంగా సబ్జెక్ట్ అంతా డీవియేషన్ కూడా చేస్తున్నారు. చేసే పనులను చేయకుండా పబ్లిక్లో కానీ లేకపోతే మీడియాలో కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మొన్నటి వరకు కేటీఆర్ ఒక మాట చెప్పిండు, మళ్ళీ ఒక మాట చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొకటి అన్నది. అంటే మొత్తానికి ఏదో రకంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ 15-17 నెలలలో ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందికరంగానే పార్టీ మీద దుష్ప్రచారం చేయడము, లేకపోతే ఇది చేయలేదు అది చేయలేదు. మీరు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలలో మీరు చేయండి. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 8 నెలల్లో కూడా మేము రైతు రుణమాఫీ చేయడం జరిగింది అనేది కూడా దాని ఫిగర్ చెప్పండి. మీరు 10 సంవత్సరాలలో కూడా అంత చేయలో అనేది కూడా దాని డీటెయిల్ చెప్పడం జరిగింది. మొన్న సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. పబ్లిక్ ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్కటిగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉంది అనే రకంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఓపెన్గా చెప్పడం జరిగింది. అటు నేషనల్ మీడియాలో చెప్పడం జరిగింది, అసెంబ్లీలో చెప్పడం జరిగింది, లేదంటే మన దగ్గర మీడియాలో కూడా ఓపెన్గా ముఖ్యమంత్రి గారు ఓపెన్ చెప్పడం జరిగింది. అది ఎలక్షన్ల ముందు చెప్పుంటే బాగుండేది. ఎలక్షన్ల ముందేమో మన దగ్గర ఏదో మొత్తం ఖజానా ఫుల్ ఉన్నట్టు, ధనిక రాష్ట్రం అయినట్టు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు నిజంగా కూడా ధనిక రాష్ట్రమే కదా వివిత గారు. అది కేసీఆర్ ఓపెన్గా చెప్పడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాలలో మొత్తం వీళ్ళు ఇంత దోపిడి దొంగలాగా అలీబాబా 40 చోర్లాగా ఎక్కడ పోతారు అనేది ఎక్స్పెక్ట్ చేయలే కదా. రైట్. సో గౌతమ్ గారు, ఏదైతే జపాన్ పర్యటన గురించి మాట్లాడుతున్నామో, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నామో, ఇవన్నీ కూడా సరే వాళ్ళు ఎంత తీసుకొచ్చారు ఏంటి అని చెప్తున్నారు. బట్ కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ తీసుకొచ్చారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు.